నేను హరిత. వెల్కమ్ టు హరితాస్ ఇంటి రుచులు. మినప్పప్పు మిర్చి బజ్జీ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి ఒక చిన్న కప్పుతో మినప్పప్పు ఒక 3 గంటలు నానబెట్టుకోవాలి. మంచిగా కడిగి నానబెట్టుకొని చూడండి, మిరపకాయ బజ్జీలు ఏదైతే మిర్చి తీసుకున్నామో అది కొద్దిగా మంచిగా చేసుకోవాలి. ఎందుకంటే దానికి తడి ఉంటే మన పిండి దానికి సరిగ్గా పట్టుకోదు కాబట్టి చేసుకొని దానికి మధ్య స్లిట్ చేసి పెట్టుకొని మినప్పప్పును మనము గ్రైండర్లో కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా గ్రైండ్ చేసుకొని చూడండి, మన ఫింగర్ అలా టిప్ చేస్తే అలా కోట్ అయ్యేలాగూ ఆ కన్సిస్టెన్సీలా మనం గ్రైండ్ చేసుకొని అందులోకి ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని మంచిగా గ్రైండ్ చేసి దీన్ని మనం గిన్నెలో కాకుండా ఒక పెద్ద గ్లాస్లోకి వేసి పెట్టుకుంటే మనకు మిర్చి అనేది అలా డిప్ చేసి వేసుకోవడానికి సులభంగా ఉంటుంది. ఇలా మనం గ్లాస్లోకి మనం మినప్పప్పు పిండిని మంచిగా వేసేసుకొని మనం కడాయిలోకి ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవడానికి వేసి అది బాగా హీట్ అయ్యాక అందులోకి ఈ డిప్ చేసిన మిర్చీలను మనం ఒక్కొక్కటిగా ఒకదానికొకటికి తగలకుండా ఎంచుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్కి వచ్చిన తర్వాత వీటిని తీసి పక్కకు పెట్టుకొని నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ ఇంకోసారి వేరే మిర్చీలు అట్లాగే వేసి అది కూడా కొద్దిగా మంచిగా ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసి పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టాం కదా ఫ్రెండ్స్, అవి కొద్దిగా టెంపరేచర్ తగ్గుతాయి. మళ్ళీ వాటిని ఆయిల్లోకి వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకున్నారంటే మంచిగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో. చూసారా ఫ్రెండ్స్, ఇలా క్రిస్పీగా అయ్యాక అన్ని పక్కకు పెట్టుకొని మన గిన్నెలోకి ఒక ఉల్లిగడ్డ, ఒక సగం టమాటో, కొద్దిగా కొత్తిమీర వేసి అందులోకి కారము, చాట్ మసాలా, సాల్ట్ వేసి మంచిగా వీటినంతా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోండి. అట్లాగే కొన్ని పల్లీలు కూడా వేయించి పక్కకు పెట్టుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిర్చిని మధ్యలోకి స్లిట్ చేసుకొని అలా అందులోకి మనం చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ది స్టఫింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆనియన్, టమాటో, కొత్తిమీర కట్ చేసి అందులోకి చాట్ మసాలా, సాల్ట్, చిల్లీ వేసి కలుపుకున్నాం కదా, అది అందులోకి మంచిగా వేసి పెట్టుకోండి. మీకు సపోజ్ ఆనియన్స్ మీకు ఇష్టం లేకపోతే పెట్టుకోకపోయినా మీరు ప్లెయిన్గా కూడా తినొచ్చు. లేదు ఇంకా మీకు చాట్ టేస్ట్ లాగా ఉండాలంటే దాన్ని స్టఫ్ చేసుకొని పైన నుండి కొద్దిగా ఇది బేసన్ది కూడా ఆప్షన్ ఫ్రెండ్స్, మీరు ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేడీస్ షవ్, లేదంటే మీరు వేసుకోవాలనుకుంటే వేసుకొని కొన్ని ఎంచిన పల్లీలు వేసుకొని తింటే ఎంతో ఎమ్మీగా ఉంటుంది. దీని మీద కొద్దిగా నిమ్మకాయ స్క్వీజ్, నేను ముందే ఉల్లిగడ్డలలోకి నిమ్మకాయ వేయొచ్చు ఫ్రెండ్స్, కానీ అది సాగీగా అయిపోతుంది కాబట్టి మీరు తినే ముందు అందులో స్క్వీజ్ చేసుకొని తిన్నారంటే ఎంతో బాగుంటుంది. కొందరు అబ్సెషన్ ఉంటారు ఫ్రెండ్స్, బేసన్ తింటే వాళ్ళకి పడదు కాబట్టి అలాంటి వాళ్ళకు ఇట్లా మినపపిండితో చేసిన మిర్చీలు ఎంతో ఎమ్మీగా ఉంటాయి. మన వర్షాకాలం తిని వాళ్ళు కూడా తిన్న ప్రాణాలు కాబట్టి వాళ్ళకి తినాలని ఉంటుంది కాబట్టి తినాలనుకుంటారు కాబట్టి చేసుకోవచ్చు అని చూపించా. థ్యాంక్ యూ.